నమస్కారం మిత్రులారా. అరటి తోటకు ఈ విధంగా ఆకు ఎల్లో కలర్లో ఇట్లా నల్ల మచ్చలు ఇవి ఉంటే కనుక, అంటే పండు ఆకుకి మామూలుగా వస్తాయి, అలాగే పచ్చి ఆకు కూడా స్ప్రెడ్ అవుతుంది, అది వేరే. దాన్ని వచ్చేసి సికటోకా అంటారు, సికటోకా అని అంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్కువగా నీళ్లు పెట్టిన, అంటే నీళ్ళు ఎక్కువ అయినప్పుడు కానీ, లేదా వర్షాలు ఎక్కువ పడినప్పుడు, తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేకపోతే వేరే పాత తోటలో నుంచి, అంటే ఇదైతే ఫస్ట్ క్రాపు, సెకండ్ క్రాపు, థర్డ్ క్రాప్ ఉండే పంటల నుంచి దీనికి కూడా పక్కనే ఉంటే కానీ స్ప్రెడ్ అవుతుంది. అందుకోసం మనము నేటివో మందును స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. నేటివో, NATIVO, నేటివో 1 గ్రాము మందును 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల మోతాదులో స్ప్రే చేసుకోవాలి. ఆకు మొత్తం ఈ విధంగా నానాలి. ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత 24 గంటలు వర్షం పడకుండా ఉండాలి. మనం దాంట్లోకి జిగురు కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ లైట్గా వర్షం పడుతుందని ఏమన్నా కొంచెం మనకు అనుమానం ఉంటే జిగురు మందు కలుపుకోవచ్చు. జిగురు మందు కలుపుకుంటే ఈ విధంగా ఎక్కడైతే మందు మనకు పడుతుందో అక్కడే అలాగే నిలిచిపోతుంది అనమాట. ఇది నేటివో అనేది బాగా పనిచేస్తుంది. అలాగే పోలీస్, POLICE, ఆ మందు కూడా 1/2 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. అంటే ఎకరాకి 100 గ్రాములు పడుతుంది. 200 లీటర్ల డ్రమ్ము కలుపుకుంటాం కాబట్టి 100 గ్రాములు పడుతుంది ఎకరాకి. ఆ రెండు, ఇది నేటివో మరియు పోలీస్ మరియు జిగురు మందు, ఈ 3 కలుపుకొని స్ప్రే చేసుకుంటాం అనమాట. జిగురు మందు కూడా అంతే, సేమ్ ఎలాగా మన పోలీస్ ఏ విధంగా అయితే 1/2 గ్రాము కలుపుకుంటామో లీటర్కి, ఇది కూడా అంతే అనమాట. లీటర్కి 1/2 గ్రాము కలుపుకుంటాము. ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. మనది మొదటి సంవత్సరం కాపు ఇంకా అయినా కూడా సిగటోకా అనేది ఎందుకు వచ్చిందంటే, వర్షాలు ఎక్కువగా పడి నీళ్ళు ఎక్కువ, తేమ ఎక్కువ నిలబడి తోటలో అట్లా అయిందనమాట. కాబట్టి పంటను ఎప్పుడైనా ఆరుతడి పెడతా ఉండాలి. అంటే ఏ విధంగా అంటే, వారంలో ఒక 24 అవర్స్ పూర్తిగా నీళ్ళు అనేటివి బంద్ చేయాలి, పూర్తిగా ఆరనివ్వాలి నేలని. అప్పుడు మనం సిగటోకా నుంచి కొంచెం ఈ పంటను అయితే రక్షించుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట. మాకైతే ఒక 10 days కొంచెం బాగా వర్షాలు ఎక్కువ పడేసి ఎండ రాకుండా ఉండేసరికి ఈ విధంగా నాకు ఇట్లా అయింది. సో జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.